హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు నిఫ్టీ 50 మంత్లీ చార్ట్ చూద్దాము. సో ఇక్కడ క్లియర్గా ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే ఇంకా ఉంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇంకా 2 days అయితే ఈ మంత్లీది క్లోజ్ అయిపోతుంది, ఈ మంత్లీ. సో ఇప్పుడు నిఫ్టీ వీక్లీ క్యాండిల్ చూద్దాము. సో ఈ వీక్ మొత్తం అంటే ఇంకొక 2 days ఉంది, రేపు ఎల్లుండి. సో ఇదైతే డోజీ క్యాండిల్గానే ఉంది, ఇంకా ఇండిసిసివ్గా. సో 2 daysలో ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము, ఇండిసిసివ్గా ఉంటుందా అనేది. సో ఇప్పుడు డే క్యాండిల్ చూద్దాము. సో ఒక క్యాండిల్ డేట్స్ కంప్లీట్గా నిన్నటిది చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా ఏ విధంగా ఉందంటే ఇండిసిసివ్గానే ఉంది. సో చూద్దాము మార్కెట్ ఏ విధంగా. సో ఈ లోని బ్రేక్ అయితే తప్పితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే ఇంకా కొంత పైకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాము. సో 4 hours క్యాండిల్ చూద్దాము. సో ఇక్కడ క్లియర్గా మనకి 4 hoursది ఒక బయ్యింగ్ ప్రెజర్ వచ్చేసింది, మళ్ళీ అంతే సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. మళ్ళీ మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయినట్టుగా మార్కెట్ అయితే ఉంది 4 hours క్యాండిల్లో. సో 3 hours క్యాండిల్లో చూసుకున్నట్టయితే సేమ్ బయ్యింగ్ ఎంత ప్రెజర్ వచ్చిందో సెల్లింగ్ అంతే వచ్చింది. సో ఇక్కడ చిన్నగా బయ్యింగ్ ప్రెజర్కి అయితే ఉంది. సో ఇక్కడ 2 hours క్యాండిల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ 2 hours క్యాండిల్ బయ్యింగ్ ప్రెజర్ వచ్చింది, తర్వాత ఇంకా అది స్ట్రెంథెన్ అయింది కంప్లీట్గా. సో మళ్ళీ థర్డ్ 2 hours క్యాండిల్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది రెడ్లో. సో ఈరోజు చూద్దాము. సో ఇది 1 hour క్యాండిల్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, కిందికి వచ్చింది, మళ్ళీ దీన్ని పైకి వెళ్ళేసి మళ్ళీ అదే ఏరియాలో సపోర్ట్కి దగ్గరలో ఉంది. సో చూద్దాము. సో ఫ్రెండ్స్ 5 minutes క్యాండిల్లో చూద్దాము. సో మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఏరియాలో. సో ఈ ఏరియా నుండి మళ్ళీ కొద్దిగా సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ అని అనుకుంటున్నాను. సో ఇక్కడికి క్లియర్గా చూసుకుంటే లెవెల్స్, సో ఇది లో, ఇది హై. ఈ లో నుండి హై నేను ఫిబొనాచి డ్రా చేశాను. సో దానికి 50% దగ్గర నిన్న క్లోజ్ అయింది, 60%కి వచ్చేసి. సో ఈ ఏరియాలో ఉంది. సో మార్కెట్ ఈ ఏరియాలో ఓపెనింగ్ 23,025 గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి సో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చిన తర్వాత మళ్ళీ బైక్ తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్స్ అయితే క్లియర్గా రెస్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ మేజర్ గ్లోబల్ ఇండిసెస్ చూద్దాము. సో నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది, సెన్సెక్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ కూడా 800 points పాజిటివ్గా క్లోజ్ అయింది, విక్స్ 16 ఉంది. సో ఇక గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే డౌ జోన్స్ అమెరికన్ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సో S&P 500 పాజిటివ్గానే, నాస్డాక్ పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకి జర్మనీ మార్కెట్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఇక్కడ లండన్ మార్కెట్ ఫ్లాట్గానే కొద్దిగా పాజిటివ్లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు రన్నింగ్లో మనకు జపనీస్ మార్కెట్ రన్ అవుతుంది. సో 186 points పాజిటివ్లో ఉంది. సో ఇదొకటి. సో ఈరోజు చూసుకున్నట్లయితే ఏషియన్ మార్కెట్స్ కూడా కొంత పాజిటివ్గానే ఉన్నాయి. చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.